ఇన్సులిన్ కి సంబంధించిన సమస్యలు, ఇన్సులిన్ రెగ్యులేషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడదాం సార్. వరల్డ్స్ క్యాపిటల్ ఇన్ డయాబెటిక్స్ ఇండియా పేరు తెచ్చుకుంది. అంచనాలు చెప్తున్నాయి 2047 కల్లా డబుల్ అయ్యే అవకాశం ఉంది. డయాబెటీస్ వచ్చిందంటే రక్తంలో షుగర్ పెరిగిపోతుంది అని చెప్పి టాబ్లెట్ వేస్తారు, లేకపోతే ఇన్సులిన్ తీసుకుంటారు, లేకపోతే కాంబినేషన్ డ్రగ్స్ తీసుకుంటారు. అసలు బ్లడ్ లో గ్లూకోజ్ ఎందుకు కావాలి? అసలు బాడీకి గ్లూకోజ్ ఎందుకు కావాలి? కడుపు కట్టేసుకుని మీరు అన్నం తినకుండా, పప్పు తినకుండా, పాలు తాగకుండా, పంచదార, తేనె, చింతపండు, స్వీట్స్, ఫ్రూట్స్, కొబ్బరి నీళ్లు, దుంపలేం తినకుండా, ఏమీ తినకుండా ఒక 90 రోజులు 100 రోజులు ఉంటే మీ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. అవును, కరెక్టే కదా సార్. సెల్ హెల్త్ లో ఉన్న ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచే సప్లిమెంట్ బెర్బెరిన్ లాంటి సప్లిమెంటరీ సపోర్ట్ తీసుకుంటూ అన్ని ఫంక్షన్స్ సెల్యులార్ లెవెల్లో సరిగా పనిచేయాలంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ రాకుండా ఫ్రీ రాడికల్స్ నుంచి వచ్చే ఇబ్బందిని ఎదుర్కోవడానికి కావాల్సిన మైక్రోన్యూట్రియంట్స్ అందిస్తూ, అది మల్టీవిటమిన్, ఒమేగా 3F, సి విటమిన్, D3, K2 కాంబినేషన్, కోఎంజైమ్ Q10, బ్లాక్ సీడ్ ఆయిల్, ఈ సప్లిమెంటేషన్స్ మాత్రం కంపల్సరీ. గట్ మైక్రోబయోమ్ స్ట్రాంగ్ గా ఉండాలంటే అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద సెల్ హెల్త్ సిరీస్ నెక్స్ట్ ఎపిసోడ్. ఇండియా ఇస్ ద డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ఎప్పటి నుంచి వింటున్నాం ఈ మాట? డయాబెటీస్ ఉన్నా లేకపోయినా చాలామందికి ఇప్పుడు తెలుస్తుంది ఏంటంటే HbA1c షుగర్ టెస్ట్లని నార్మల్గా వచ్చి అండర్ కరెంట్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్, అంటే మనకి ఎక్కడో గాడి తప్పిన బండి అనే టైప్లో వ్యవస్థ తయారైపోతుంది. సో దీనికి మరి విరుగుడు ఏంటి? రూట్ కాజ్లో ఈ ఇన్సులిన్, కార్టిజాల్ ఈ రెండింటిని మేనేజ్ చేస్తే అన్నీ బాగా ఉంటాయని చెప్తుంటారు పెద్దలు. కాబట్టి మనతో పాటు ఇవాళ చింతా రవికుమార్ గారు ఉన్నారు, ఫౌండర్ ఆఫ్ సెల్ హెల్త్ క్లినిక్స్, అండ్ అలాగే ఆల్ అబౌట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. వన్స్ అగైన్ టుడే మీ డిమాండ్ వల్ల మేము ఈ టాపిక్ని మళ్ళీ టేకప్ చేసాం. థ్యాంక్ యూ సార్ ఫర్ జాయినింగ్ అస్. yes ma'am. సార్, గతంలో మనం డయాబెటీస్ గురించి ఎలాగో మాట్లాడాం చాలాసార్లు, రెండు సార్లు మాట్లాడాం అనుకుంటాను. బట్ ఇవాళ మళ్ళీ మరొకసారి అసలు ఇన్సులిన్కి సంబంధించిన సమస్యలు, ఇన్సులిన్ రెగ్యులేషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడదాం సార్. అదొకటే మాట్లాడతాం కాకుండా ఇక నా మైండ్లో ఇంకా చాలా ఉంది మాట్లాడాలని. లెటస్ స్టార్ట్ ఇట్ అప్ విత్ డయాబెటీస్ ఓన్లీ. రైట్. ఈ రోగం లేని ఇల్లే లేదు అంటే అతిశయోక్తి కాదేమో. అవును అవును. స్టాటిస్టిక్స్ ప్రకారం 25 కోట్ల మంది ప్రస్తుతం డయాబెటిక్, ప్రీ డయాబెటిక్గా ఉన్నారు. ఇందాక మీరు చెప్పినట్టు వరల్డ్స్ క్యాపిటల్ ఇన్ డయాబెటిక్స్ ఇండియా పేరు తెచ్చుకుంది. అంచనాలు చెప్తున్నాయి 2047 కల్లా డబుల్ అయ్యే అవకాశం ఉంది, ఇఫ్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ లైక్ దిస్ ఓన్లీ. అంటే అసలు డయాబెటీస్ అంటే ఏంటి అని అందరికీ తెలిసింది. ఇన్సులిన్ సరిగా ఉత్పత్తి కాకపోవటము, లేదు సరిగ్గా ఉత్పత్తి అయిన శరీరం వాడుకోలేకపోవటం వల్ల వచ్చిన ఒక దీర్ఘకాలిక సమస్య. డయాబెటీస్ వచ్చిందంటే రక్తంలో షుగర్ పెరిగిపోతుంది అని చెప్పి టాబ్లెట్ వేస్తారు, లేకపోతే ఇన్సులిన్ తీసుకుంటారు, లేకపోతే కాంబినేషన్ డ్రగ్స్ తీసుకుంటారు. ఇదంతా మనకు తెలిసింది. అసలు బ్లడ్ లో గ్లూకోజ్ ఎందుకు కావాలి? అసలు బాడీకి గ్లూకోజ్ ఎందుకు కావాలి? ఒక 70 to అరౌండ్ 60 to 70 నార్మల్ అంటారు. కరెక్ట్. అవును సార్. అలాగే హెల్దీ పర్సన్ కార్బోహైడ్రేట్స్ బాగా రిచ్గా తినేసిన తర్వాత కూడా గ్లూకోజ్ని కంట్రోల్ చేసుకోగలుగుతున్నాడు అంటే అబౌట్ 140 వరకు కూడా రేంజ్లోనే ఉంటున్నట్టు లెక్క. ఈ 70 ఎందుకు కావాలి? సరే 140 దాకా ఉన్నా కూడా వాడుకుంటుంది. ఈ 70 ఎందుకు కావాలి అనే దాని మీదకి వస్తే, మన బాడీలో కొన్ని ఆర్గన్స్ ఖచ్చితంగా గ్లూకోజ్ మెటబాలిజంలోనే ఉండి తీరాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, రెటీనా, ఇవి కంటిన్యూస్ గ్లూకోజ్ ఫ్లో అవసరం. రైట్. వాటికి స్టోరేజ్ కెపాసిటీ కూడా చాలా తక్కువ. కాబట్టి కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ గ్లూకోజ్ ఉండాలి. కాబట్టి ఇన్సులిన్ అనే మదర్ ఫ్యాట్ ఆ ఫ్లోని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. దీనికి మించి 250, 200, 250, 300 దాకా వెళ్ళిపోయినప్పుడు దాన్ని డయాబెటీస్ అంటున్నారు. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అనే దాని దగ్గర సెల్ హెల్త్లో ఇప్పుడు మేము ఒక రెవల్యూషనరీ ఫార్ములా తీసుకొచ్చాం. సిన్స్ 6 years నుంచి మేము డయాబెటీస్ని అడ్రస్ చేస్తున్నాం. కానీ ఉద్దేశం ఏంటంటే 2047 అనగానే ప్రధానమంత్రి గారు వికసిత భారత్ అను #1 ఎకానమీ ఇన్ ద వరల్డ్ అని కింద మార్చాలనే వాళ్ళ ప్రయత్నము, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ దిశగానే ప్రయాణం చేస్తాం. ఇది మనం వింటున్నాం. అవును. అది #1గా మారుతుంది. ప్రస్తుతం నెంబర్ 4లో ఉంది అని ఎకానమీ వైజ్. ఈ డయాబెటీస్ మాత్రం ఇప్పుడున్న #1 స్టేజ్ అప్పుడు కూడా మెయింటైన్ అయ్యే పరిస్థితులే కనపడుతున్నాయి. సో దీనిని మనం రివర్స్ చేయాలి అంటే గ్లూకోజ్ రెవల్యూషన్ అనేది ఒకటి మనం స్టార్ట్ చేయాలి అనేది సెల్ హెల్త్ విధానం. అది ఈరోజు ఇక్కడ మీ సుమన్ టీవీ ద్వారానే ఈ రెవల్యూషన్ గురించి మనం మాట్లాడుకుందాం. ద ఎయిమ్ ఈస్ బై 2047 వీ షుడ్ బ్రింగ్ ఇండియా టు #4 అంతే ఇన్ డయాబెటీస్, నాట్ #1లో. ఎకానమీలో #1 వెళ్తే మన బాధ్యత దాన్ని #4కి ఎట్లా తీసుకురావాలి. కడుపు కట్టేసుకుని కొబ్బరి నూనె తాగేసి
గ్లూకోజ్ ఉన్న ఆహారం తినకుండా మా సెల్యులార్ మెటబాలిక్ న్యూట్రిషన్ మొదట్లో ఎక్కడైతే స్టార్ట్ అయిందో దానివల్ల రిజల్ట్ వస్తాం మేము గమనించాం. తర్వాత ఆపేసిన తర్వాత మళ్ళీ రివర్స్ అయిపోవటం కూడా కొన్ని కేసెస్లో మనం గమనించుకుంటూ వచ్చాం. కాబట్టి రీసెర్చ్ ఇట్లా కాకుండా ఇంకేంటి మెకానిజం అనేది మేము రీసెర్చ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక 60-70 మంది పేషెంట్స్కి ఆ రిజల్ట్ సరిగ్గా వచ్చిందని తెలిసిన తర్వాత ఎస్ నౌ వీ హ్యావ్ ది కరెక్ట్ ప్రోటోకాల్, దీన్ని దేశవ్యాప్తంగా తీసుకెళ్ళాలి. అది ఈరోజు ఇక్కడ సుమన్ టీవీ ద్వారానే మొదలవ్వాలి. కొద్ది ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కాబట్టి కొద్దిగా ఎక్సైటెడ్గా మాట్లాడుతున్నాను. ఈ గ్లూకోజ్ రెవల్యూషన్ అంటా నేను, లెట్ us టేక్ దిస్ గ్లూకోజ్ రెవల్యూషన్ అక్రాస్ ద కంట్రీ. ఇక్కడ ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే పరిమితం అవ్వకుండా టోటల్ భారతదేశం అంతా ఇది ఈ ప్రోటోకాల్ని అర్థం చేసుకునేలాగా మనం చేయాలి అనేది నా ఉద్దేశం. కడుపు కట్టేసుకుని మీరు అన్నం తినకుండా, పప్పు తినకుండా, పాలు తాగకుండా, పంచదార, తేనె, చింతపండు, స్వీట్స్, ఫ్రూట్స్, కొబ్బరి నీళ్లు, దుంపలేమి తినకుండా, ఏమీ తినకుండా మీరు ఒక 90 రోజులు 100 రోజులు ఉంటే మీ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. గ్లూకోజ్ వెళ్ళకపోతే ఏం చేస్తుంది? లోపల ఉన్న గ్లూకోజ్ వాడుకుంటుంది, అంతే కదా, తగ్గుతుంది. కానీ మళ్ళీ గ్లూకోజ్ తింటాం మొదలు పెడితే మళ్ళీ వస్తుంది. అవును, కరెక్టే కదా సార్. అందరు ఇదే అడుగుతారు, ఓసారి మానేశాక పోతుంది మళ్ళీ వస్తుందా అని. ఎంతవరకు మరి అని మళ్ళీ చేయండి అంటే అది చాలా కఠినమైన విధానం. తప్పక మందులు వాడటం ఇష్టం లేక ఇదే చేస్తానికి ప్రయత్నిస్తున్నారు, తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. అందరికీ రాకపోయినా కొంతమందికి రివర్స్ అవుతుంది అన్నప్పుడు సెల్ హెల్త్లో ఉన్న ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచే సప్లిమెంట్, బెర్బెరిన్ లాంటి సప్లిమెంటరీ సపోర్ట్ తీసుకుంటూ, ఇంపార్టెంట్ థింగ్ బాడీలో నాట్ ఓన్లీ డయాబెటీస్ మిగతా అన్ని ఫంక్షన్స్ సెల్యులార్ లెవెల్లో సరిగా పనిచేయాలంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ రాకుండా ఫ్రీ రాడికల్స్ నుంచి వచ్చే ఇబ్బందిని ఎదుర్కోవడానికి కావాల్సిన మైక్రోన్యూట్రియంట్స్ని అందిస్తూ, అది మల్టీవిటమిన్, omega-3, సి విటమిన్, D3K2 కాంబినేషన్, కోఎంజైమ్ Q10, బ్లాక్ సీడ్ ఆయిల్, ఈ సప్లిమెంటేషన్స్ మాత్రం కంపల్సరీ. సో దట్ లోపల వీఆర్ నాట్ గెటింగ్ డ్యామేజ్డ్ బికాస్ ఆఫ్ ద ఫ్రీ రాడికల్ వార్. అవును, వేరే వేరే సమస్యలు రాకుండా ఉండటానికి మైక్రోన్యూట్రియంట్స్ వాడాలి. డయాబెటీస్ దగ్గరికి వచ్చేప్పటికి వీ స్టార్ట్ విత్ గట్ మైక్రోబయం స్ట్రాంగ్గా ఉంటే గ్లూకోజ్ని హ్యాండిల్ చేయటం తేలిక. ఆటోఇమ్యూన్ కండిషన్స్ని హ్యాండిల్ చేసినంత తేలిక గ్లూకోజ్ని కూడా హ్యాండిల్ చేయటం తేలిక అనేది వాస్తవంగా మాకు అర్థమైపోయింది. అవును, సో గట్ మైక్రోబయం స్ట్రాంగ్గా ఉండాలంటే వాట్ టు డూ? ఫస్ట్ థింగ్, యాజ్ వీ నో, ఫస్ట్ కొలోన్ హైడ్రోథెరపీ చేయించుకోండి, యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ హ్యావ్ పైల్స్ అండ్ ఫిస్టులా. ఒకవేళ సమస్యలు ఉన్నాయి, లేదు చేయించుకునే పొజిషన్లో లేరు, అందుబాటులో లేదు, మొదటి రోజు మీరు మందులు వాడుతుందని నేను ఇప్పుడు ఆపమంటలేదు. మొదటి రోజు పొద్దున్నే కొలోన్ హైడ్రోథెరపీ చేయించుకుంటే నో ప్రాబ్లం. లేకపోతే ఒక 30 గ్రాములు ఆముదం, ఒక 30 గ్రాములు అల్లం రసం, ఒక 30 గ్రాములు తేనె, 90 ml ఒక పట్టియాల తాగేసేయండి నిద్ర లేకగానే. సో అది మీకు 10, 10:30, 11 దాకా మోషన్స్ అవుతా, డీటాక్స్ అవుతుంది బాడీ అంతా. అప్పుడు మన సెల్ హెల్త్లోని షుగర్ ఫ్రీ ఎలక్ట్రోలైట్స్, ఎందుకంటే అంత డీటాక్స్ అయింది కాబట్టి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎలక్ట్రోలైట్స్ వాటర్లో కలుపుకుని తాగండి. అండ్ దట్ హోల్ డే టేక్ ఓన్లీ ఫెర్మెంటెడ్ ఫుడ్. ఓకే, మైక్రోబయం మొత్తం రీస్టార్ట్ అవ్వడానికి, రీబూట్ అవ్వడానికి ఫెర్మెంటెడ్ ఫుడ్డే తీసుకోండి. పెరుగన్నం తింటారా, ఆర్ ఎవరిదైనా కాఫీ కొట్టొచ్చు, మంచి ఎక్కడ ఉంటే అక్కడ తీసుకోవచ్చు. మల్లికర్ అని ఆయన చెప్పిన బటర్ మిల్క్ మిక్స్ అన్నారు, ఇది కోకోవా నిబ్స్ ఒక 20 grams, ఫ్లాక్ సీడ్స్ ఒక 20 grams, రా బనానా ఫ్లోర్ ఒక 20 grams, కొద్దిగా కర్డ్ కలిపి బటర్ మిల్క్ మిక్స్ తీసుకోండి, అది తాగండి. దట్స్ ఆల్సో గుడ్. ఏదైనా ఫర్మెంటెడ్ వ్యవహారమే ఉండాలి ఆ రోజు మొత్తం. నెక్స్ట్ డే నుంచి 14 hours కంపల్సరీగా ఫాస్టింగ్లో ఉండాలి. వాళ్ళు అనొచ్చు బ్లడ్ షుగర్ డౌన్ అయిపోతుందండి, ఖచ్చితంగా అవ్వదు, మీరు ఇంకా అప్పటికి మీరు ట్యాబ్లెట్లు మానేయలేదు, సో మీకు ఆ ప్రాబ్లం లేదు. 14 hours ఫాస్టింగ్ ఉండాలి. ఆ 10 hours ఒకసారి మీకు నచ్చిన రైస్ అదర్ దాన్ వైట్ రైస్, మిల్లెట్స్ కానీ బ్రౌన్ రైస్ కానీ తినండి. బట్ కండిషన్ ఏంటంటే 8 గంటలు సోక్ చేసిన తర్వాతే వండండి. దానివల్ల ఏమవుతుంది సార్? 8 గంటలు సోక్ చేసి వండితే మళ్ళీ ఫర్మెంట్ అవుతుంది. ఓహో, సో అగైన్ ఫర్మెంట్ అయిన బ్రౌన్ రైస్నో మిల్లెట్స్నో తినండి. అండ్ రెండో మీల్ ప్రోటీన్ ఫైబర్ రిచ్గా ఉన్న మీల్ తినండి. సో యువర్ అండ్ ఫ్యాట్ కూడా లిమిటెడ్ మోతాదులో 10-20 గ్రాముల కంటే మించి ఫ్యాట్ తీసుకోబాకండి. అక్కడ కూడా మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ MCT షార్ట్స్ తీసుకొచ్చి అందుబాటులో ఉంచుతున్నాం. అవి ఒక 2 షార్ట్స్ తీసుకోండి, 250 నుంచి 500 క్యాలరీలు ఎనర్జీ వస్తుంది. అండ్ డైరెక్ట్గా ఇంటెస్టైన్తో సంబంధం లేకుండా లివర్ దగ్గరికి వెళ్ళిపోయి ఎనర్జీ కింద కన్వర్ట్ అయిపోతుంది.
సో దట్ ఈస్ ఆల్సో యాక్టివేటింగ్ యువర్ GLP-1 యాక్టివేటర్ అవుతుంది వల్ల అది GLP-1 యాక్టివేట్ అయితే కూడా మీ షుగర్ని కంట్రోల్ చేసుకునే శక్తి దానికి వచ్చేస్తుంది. ఎట్లా చూసినా యువర్ షుగర్ హ్యాస్ టు కమ్ బ్యాక్ టు నార్మల్. ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరగాలి. దట్ ఈస్ త్రూ గట్ హెల్త్ అండ్ ఫర్మెంటేషన్. దానివల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ వెంటనే మనకి పెరిగినట్టు కనిపిస్తుంది సార్. అంటే మనం తిన్న ఫుడ్ బాగా మెటబలైజ్ అవ్వడం, కరెక్ట్గా మెటబలైజ్ అవ్వటం ఒకటే కాకుండా ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరగాలంటే ఇన్సులిన్ రెసిస్టెన్సీ తగ్గాలి కదా. ఇన్సులిన్ రెసిస్టెన్సీ తగ్గితేనే ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. అంతే కదా సార్. రెసిస్టెన్సీ ఎందుకు తగ్గట్లేదు? అప్పుడు ఎక్సెస్ గ్లూకోజ్ తినేస్తున్నారు కాబట్టి, టూ మచ్ ఆఫ్ కార్బ్స్ వెళ్ళిపోయి సెల్స్ అన్ని నిండిపోయినాయి కాబట్టి ఒక్కోసారి ఇన్సులిన్ సరిగా పనిచేయకపోవడం వల్ల లివర్ కంగారు పడిపోయి గ్లూకోనియోజెన్సిస్ అనే ప్రక్రియ ద్వారా కన్వర్ట్ అయిన ఫ్యాట్ని కూడా మళ్ళీ గ్లూకోజ్గా మార్చేయటం చేస్తుంది. ఒక్కోసారి ప్యాంక్రియాస్ కంగారు పడిపోయి ఇన్సులిన్ తయారీ పెంచేస్తుంది. ఇట్లాంటి డిఫరెన్సెస్ వలన అక్కడ లోపల ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ అట్లాంటి పరిస్థితి రాదు. బికాస్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద గట్ మైక్రోబయోమ్ అండ్ ఫర్మెంటేషన్. అవును. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ అండి. పాత రోజుల్లో రాత్రిపూట మిగిలిపోయిన సద్దన్నంలో తోడు పెట్టేసుకుని పొద్దున్న తినేసి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు ఎగ్జాటిక్ డెలికసీ అయిపోయింది సార్. అది చద్దన్నం అని చెప్పి ఇస్తున్నారు హోటల్స్, 5 స్టార్ హోటల్స్ కూడా. సో అప్పట్లో ఇంతమంది డయాబెటిక్ ఉండేవారు కాదు. అవును. దేవర్ ఈటింగ్ గుడ్ ఫర్మెంటెడ్ ఫుడ్. పెరుగన్నం తినేవారు, రాత్రిపూట తోడు పెట్టుకునేవారు, గంజి తాగేవారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్మెంటేషన్ ఉంది. సో ఇవాళంతా జంక్ తింటున్నాం కాబట్టి పెరిగిపోతుంది. సో గ్లూకోజ్ రెవల్యూషన్లో మొదటి భాగం ఇలా మనం డీటాక్స్ చేసుకోవడం, అలాగే 14 అవర్స్ పాటు నెక్స్ట్ డే నుంచి 14 అవర్స్ ఆఫ్ ఫాస్టింగ్ వేర్ యూ కెన్ యాడ్ మినరల్ డ్రాప్స్ ఇన్ ది వాటర్ అండ్ షుగర్ ఫ్రీ ఎలక్ట్రోలైట్స్. మిగతా ఏమీ తీసుకోకూడదు. ఆ 10 అవర్స్ ఈటింగ్ విండోలో కూడా యూ హ్యావ్ 8 అవర్స్ సోక్డ్ మిల్లెట్స్ కానీ బ్రౌన్ రైస్ కానీ వండుకొని కూరలు ఎక్కువ తింటూ లేయర్డ్ ఈటింగ్లోకి వెళ్ళండి. ఇక్కడ సెకండ్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. అదే లేయర్డ్ ఈటింగ్ ఈజ్ ది పిల్లర్ ఆఫ్ ద టోటల్ ప్రోటోకాల్. ఎందుకంటే మీరు ఫైబర్ తింటారు. ఫస్ట్ ఎనీబడి హ్యాస్ టు ఈట్ ఫైబర్. కూరగాయలు సలాడ్ రూపంలో తీసుకోండి. పంటితో కొరకాలి అంటే ఖచ్చితంగా సలాడో కూర ఏమీ లేకపోతే ఉట్టి కూరలు తినండి, వెజిటబుల్స్ తినండి. అంతే కదా. ఒక ఫైబర్ మెష్ ఏర్పడుతుంది. దెన్ ఇఫ్ యూఆర్ నాన్ వెజిటేరియన్ టేక్ 1 or 2 eggs. ఒక ప్రోటీన్ లేయర్ ఏర్పడుతుంది. ఇఫ్ యూఆర్ నాట్ ఏ నాన్ వెజిటేరియన్ ఒక కప్పు వాటర్లో ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ కలుపుకుని తాగండి. 2 మష్రూమ్ ముక్కలు, 2 పన్నీర్ ముక్కలు తినండి. సో బేసిక్ గా ఫస్ట్ లేయర్ ఫైబర్, సెకండ్ లేయర్ పైన ప్రోటీన్. ఆ పైన ఫ్యాట్ లేయర్ వేయండి. యూ కెన్ హ్యావ్ చీజ్ బాల్స్ తినండి, లేదా పన్నీర్ ఉంటే పన్నీర్ తినండి. 3 layers అక్కడ వెళ్ళిపోయిన తర్వాత సెటైటీ లెవెల్స్ వచ్చేసినాయి. దెన్ యు ఆర్ ఈటింగ్ దట్ ఫర్మెంటెడ్ కార్బోహైడ్రేట్స్. ఈ 3 లేయర్ని దాటుకుని వెళ్ళి అది షుగర్ స్పైక్ చేయటం అనేది ఇంపాసిబుల్. భలే ఉంది సార్ వింటుంటే. సో అంటే ఫర్మెంటెడ్ ఫుడ్ అనేది మీరు స్పెసిఫిక్గా చెప్తున్నారు కాబట్టి, అంటే ఇంకా ఎక్కడి నుంచి పిల్ఫరేజ్ ఉండనివ్వకుండా లేయర్డ్ ఈటింగ్. ఫస్ట్ డీటాక్సింగ్ అండ్ ఇంప్రూవింగ్ ద గట్ మైక్రోబయోమ్ అండ్ దెన్ యాడింగ్ 14:10 టైమ్ రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ అండ్ ఫర్మెంటెడ్ మిల్లెట్స్ కానీ బ్రౌన్ రైస్ కానీ తింటాం. అండ్ దెన్ హౌ టు ఈట్ అనే దగ్గరికి వచ్చేటప్పటికి ద మెయిన్ పిల్లర్ లేయర్డ్ ఈటింగ్. మనం ఫంక్షన్కి వెళ్తాం, ప్లేట్లు పెడుతుంటే ఆ ప్లేట్ తీసుకునే పక్కనే క్యారెట్ కీరాలు ఉంటాయి. ఎవరు ఎందుకు ముట్టుకోరు? 4 క్యారెట్ ముక్కలు 4 కీరా ముక్కలు పెట్టుకుని అవి తింటూ మెనూలో ఇంకేముందో ఎతికేలోపు ఒక ఫైబర్ లేయర్ ఏర్పడుతుంది కదా, అయిపోతుంది. దాని తర్వాత మీరు అన్నట్టుగా పన్నీరు అట్లాంటిది ఏమన్నా ఉంటే టిక్కా పన్నీర్. వెజిటేరియన్ మెనూ అయితే పన్నీరు మష్రూము లేకుండా ఉండదు, అది తినండి. నాన్ వెజిటేరియన్ అయితే ఒక ఎగ్గో 2 చికెన్ ముక్కలు ఉట్టిగా తినండి. దెన్ హ్యావ్ దట్ చీజ్ బాల్స్ ఉంటాయి. ఇంత పెద్ద ప్లాటర్లో ఫ్యాట్ లేకుండా ఉండదు, తినండి. అందరు ఎక్కడ పరిగెడతారు సార్? ఫస్ట్ either బిర్యానీ దగ్గరికి లేదా స్వీట్స్ దగ్గరికి వెళ్ళిపోతాయి కదా. ఈ 2 కూడా మనకి చేసిందంతా కూడా మళ్ళీ ఈ 3 లేయర్స్ తిన్న తర్వాత నువ్వు ఫైబర్ లేయర్ పెట్టేసి ప్రోటీన్ లేయర్ పెట్టి ఫ్యాట్ లేయర్ వేసేసిన తర్వాత నువ్వు వెళ్ళి చెత్త తింటే మాత్రం అది ఈ 3 లేయర్లు దాటుకుని వెళ్ళి షుగర్ స్పైక్ చేయగలగటం ఇంపాసిబుల్. సో ఆ టైంలో సార్ ఈ 3 లేయర్లు తిన్న తర్వాత చిన్న స్వీటో డెజర్టో తినడం అంటే అది ఇండివిజువల్ కేసు మీద చూడాలా, లేకపోతే నిజంగానే కొంచెం తింటే పర్లేదంటారు? డయాబెటిక్ పేషెంట్స్ తినకుండా ఉండటం బెటర్. అవును. ఎప్పుడన్నా చిన్న స్వీటు ఇక్కడ అదే కదా, వీఆర్ నాట్ డిప్రైవింగ్ దెమ్ ఆఫ్ దేర్ క్రేవింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు రోజు రైస్ తింటున్నాడు, తక్కువ తినమంటాం, కూరల్లో రైస్ నంచుకోమంటాం. వన్స్ ఇన్ వైల్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒక స్వీట్ తినాలన్నా కానీ ఇట్ విల్ నాట్ గివ్ షుగర్ స్పైక్ అవ్వదు, అంత ఫాస్ట్గా షుగర్ స్పైక్ అయ్యే అవకాశం లేదు. బికాజ్ వీఆర్ స్టాపింగ్ ఇట్ బై త్రూ 3 స్ట్రాంగ్ లేయర్స్. ఈ లేయర్స్ని దాటుకుని వెళ్ళటం ఇట్ ఇస్ నాట్ ఈజీ.
వెళ్ళి మళ్ళీ షుగర్ స్పైక్ అవటం కూడా ఇట్స్ నాట్ స్మూత్గా ప్రాసెస్ అయిపోతుంది ఈ లేయర్డ్ ఈటింగ్ వలన. అందుకని ఈ లేయర్డ్ ఈటింగ్ ప్యాటర్న్తో 14 hours ఫాస్టింగ్తో 8 hours సోక్డ్ ఫర్మెంటెడ్ రైస్తో మీరు కావాల్సిన కూరగాయలన్నీ తినండి, దుంపలు తినబాకండి, ఆకుకూరలు తినండి. అన్లెస్ యూ హ్యావ్ ఎ కిడ్నీ ఇష్యూ ఏదైనా ఉంటే తప్పితే దానికి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకుంటున్నాను. జనరల్లీ ఓన్లీ డయాబెటిక్ దట్ టు టైప్ 2 డయాబెటిక్ పేషెంట్స్కి ఎట్టి పరిస్థితుల్లో డయాబెటీస్ రాకుండా లేదా కంట్రోల్లో ఉండాలి అంటే మన సెల్ హెల్త్లో ఉన్న సెల్మెట్ అనే బర్బరిన్ సప్లిమెంట్తో పాటు విచ్ ఈస్ వెరీ బయో అవైలబుల్, లైపోజోమల్ అండ్ ఫైటోజోమల్ చేస్తాం కాబట్టి గ్లోబల్లీ ఎవ్రీబడి నోస్ బర్బరిన్ హ్యాస్ దట్ ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచగలిగే కెపాసిటీ ఉందనేది ఈవెన్ మెడికల్ ఫ్రెటర్నిటీ ఆల్సో అండర్స్టాండ్స్ దట్. సో దట్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. మైక్రోన్యూట్రియంట్స్ ఉన్నాయి, ఇవన్నీ వాడుకుంటూ లేయర్డ్ ఈటింగ్ ద్వారా ఫర్మెంటెడ్ 7 to 8 hours సోక్ చేసిన ఫుడ్ తినటం వల్ల లేయర్డ్ ఈటింగ్లో మీకు గ్లూకోజ్ స్పైక్ అయ్యే అవకాశం లేదు, కంట్రోల్లో ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఈ మెకానిజంలో మేము 60 మంది 63-64 కరెక్ట్ నెంబర్ దగ్గర మోర్ దాన్ 60 members రిజల్ట్ వచ్చిన తర్వాత ఇవాళ నేను మీ సుమన్ టీవీకి వచ్చాను. మీరు ఇన్సులిన్ రెసిస్టెన్సీ గురించి మాట్లాడదాం అన్నారు, కానీ ఈ సబ్జెక్ట్ మాట్లాడతానని మీకు చెప్పకుండా వచ్చాను. దిస్ రెవల్యూషన్ ఇక్కడ మీ సుమన్ టీవీ ద్వారా మొదలవ్వాలి. ఇది దేశవ్యాప్తంగా వెళ్ళిపోతే 2047కి దీనిని మనం నెంబర్ 4 ఐటమ్ కింద తీసుకురావాలి. ఇండియా కెన్ నాట్ బీ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్, ఇట్ హ్యాస్ టు కమ్ డౌన్ టు నెంబర్ 4. ఇది నా ధ్యేయం, సెల్ హెల్త్ విధానం. దీన్ని ముందుకు తీసుకెళ్తానికి మీ అందరి సహకారం కూడా కావాలి. చాలా బాగుంది సార్. గ్లూకోజ్ రెవల్యూషన్ అన్నీ దాదాపు తింటూ, బట్ సరైన మోతాదులో సరైన పద్ధతిలో తింటూ, అండ్ ఆ విధానంతో పాటు టైం టు టైం మీరు అన్నట్టుగా డీటాక్స్ చేసుకుంటూ, వాటితో పాటు మీరు అన్నట్టు ఫర్మెంటెడ్ ఫుడ్స్ని ఎక్కువ యాడ్ చేసి గట్ హెల్త్ని సెట్ చేసుకోవడం ద్వారా అసలు మీరు అన్నట్టు గ్లూకోజ్ రెవల్యూషన్ ఇది. గ్లూకోజ్ రెవల్యూషన్, దట్స్ వై ఇట్స్ అబ్సల్యూట్లీ యాప్ట్ నేమ్. ఈ రెవల్యూషన్ మనం హౌ టు టేక్ ఇట్ అక్రాస్ ద కంట్రీ అనేది అన్ని భాషలకు అతీతంగా. ఇన్ఫాక్ట్ సార్, ఇది డయాబెటీస్ లేని వాళ్ళు కూడా పాటించవలసిందే కదా. అందరూ పాటించవచ్చు, అందరూ పాటించి తీరాల్సిన విషయం. మీరు యూ వాంట్ టు ఈట్ ఏ ట్యూనా శాండ్విచ్ ఫర్ ఎగ్జాంపుల్, వాడు జాగ్రత్తగా కన్స్ట్రక్ట్ చేసి తీసుకొస్తాడు. 2 బ్రెడ్ ముక్కల మధ్యలో ముందు వెజిటబుల్స్ పెడతాడు, చీజ్ పెడతాడు, ఫిష్ పెడతాడు, కన్స్ట్రక్ట్ చేసి తీసుకొచ్చి మీకు ఇస్తాడు. యూ డీకన్స్ట్రక్ట్ ఇట్. ఫస్ట్ దాంట్లో ఉన్న వెజిటబుల్స్ తినండి, ఆ తర్వాత ఫిష్ తినండి, ఆ తర్వాత చీజు అయిన ఆ ఫ్యాట్ తినండి, ఆ తర్వాత ఆ బ్రెడ్ ముక్కలు తినండి. అట్లా యు ఆర్ నాట్ డిప్రైవ్డ్. నో, మీ శాండ్విచ్ మీరు తింటున్నారు, తినే విధానం మార్చాను నేను, కొంచెం మార్చాలి. ఎందుకంటే సార్, ఇప్పుడు లేని వాళ్ళు కూడా ఇలాంటి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేని వాళ్ళు కూడా మనం అడ్డదిడ్డంగా తినేయడం వల్ల అంటే ఎక్కడో అక్కడ ఈ సిమ్టమ్స్ వైపు అడుగులు వేస్తున్నారు. వాళ్ళకి డయాబెటీస్గా అది రాకపోయినా దానికి సంబంధించిన ఇతరత్ర సమస్యలు వస్తున్నాయి. వెయిట్ గెయిన్ ఒకటి, అలా అన్హెల్దీ ఫ్యాటీ లివర్ ఒకటి. వెయిట్ ఒబేసిటీ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా వచ్చేది డయాబెటీసే. అవును, దిస్ నో అదర్ వే. ఒబేసిటీ ఈజ్ ది రూట్ కాజ్ ఫర్ డయాబెటీస్ ఒక రకంగా 70% కేసెస్లో. ఒకప్పుడున్న మినరల్ రిచ్ సాయిల్ కాదు కదా మన దగ్గర ఉంది. అవునవును, పొల్యూట్ చేసేసి పెట్టేసినప్పుడు వీ డోంట్ గెట్ దట్ మైక్రోన్యూట్రియన్స్ ఆర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఆర్ పాలిఫినాల్స్ ఇప్పుడున్న ఫుడ్లో దొరకట్లేదు. పైపెచ్చు మీరు మైదా బేస్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ తింటే అప్పుడు కూడా మీకు డయాబెటిక్ కంట్రోల్లో ఉంటుందా అంటే ఇంకా అది ఆ రెవల్యూషన్ సెపరేట్, ఫుడ్ రెవల్యూషన్ తీసుకురావాలి. అది తినకూడదు అది అని ప్రభుత్వాలు కూడా కన్సిడర్ చేసి, ఎట్లయితే స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటారో, దీస్ ఫుడ్స్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్ అనేది కూడా ప్రతి డబ్బా మీద ఉండాలి అనేది నేను ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాను. చాలా కరెక్ట్ సార్. ఆ విధానం గురించి నేను చెప్పట్లేదు. డయాబెటిక్ పేషెంట్ డయాబెటిక్ షుగర్ లెవెల్స్ని, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచుకుని డయాబెటిక్ లెవెల్ని కంట్రోల్లో ఉంచుకోవాలంటే ఈ విధానంలో ఖచ్చితంగా ఈజీ తీరుతుంది అనేది ప్రూవ్ అయింది మా సెల్ హెల్త్ క్లినిక్లో. అంతకుముందు మేము కూడా కొబ్బరి నూనె తాగమనేవాళ్ళం, నాన్ వెజిటేరియన్ తినమనేవాళ్ళం, అన్నం తినొద్దు, పప్పు తినొద్దు, ఇవే చెప్పాము. సెల్యులార్ మెటబాలిక్ న్యూట్రిషన్ ఈజ్ దేర్. ఈవెన్ నా ఒబేసిటీ వాళ్ళకి బరువు తగ్గాలంటే ఆ విధానం చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది కొద్ది రోజుల పాటు. బట్ డయాబెటీస్ దగ్గరికి వచ్చేప్పటికి ఇది చేస్తే రిజల్ట్ వస్తుంది, కానీ అగైన్ 50%, మోర్ దాన్ 50% మళ్ళీ రివర్స్ అయిపోతున్నప్పుడు హౌ టు గో అబౌట్ దిస్ అనే దానిప్పుడు వీ టుక్ లాట్స్ ఆఫ్ శ్రమ రీసెర్చ్ చేసాం దాంట్లో. ఒక రకంగా ఒక అమెరికన్ ఫ్రెండ్ ద్వారా ఒక ఇన్స్పిరేషన్ తీసుకుని దాని నుంచి ఇది డెవలప్ చేసుకుంటూ వచ్చాం. ఇట్ మేక్స్ సెన్స్. ఫైబర్ని కెనాట్ బీ కన్వర్టెడ్ ఇంటూ కార్బోహైడ్రేట్స్. ప్రోటీన్ కెనాట్, ఎక్సెస్ ప్రోటీన్ మళ్ళీ కార్బోహైడ్రేట్స్ కింద మారుతుంది అనే అపవాదం ఉంది. బట్ ఎక్సెస్ ఫైబర్ కెన్ నాట్ బి కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్ కింద మారే సమస్య లేదు. ఫస్ట్ ఆ ఫైబర్ మెషిన్ పెట్టేస్తున్నాను.
ప్రోటీన్ బ్యాలెన్స్డ్గానే పెట్టుకుంటాం. నేనేమి 100 గ్రాముల ప్రోటీన్ ఇన్ఫాక్ట్ తినమంటే గట్ బ్యాక్టీరియా కూడా ఫైబర్ ఇష్టం కదా సార్ చాలా. ఫైబర్ ఇష్టం. అసలు గట్టు ఎంజాయ్ చేస్తుంది ఆ ఫైబర్ అట్లా ఆపుతుంటే, లోడ్ పడనివ్వకుండా గట్టు ఫైబర్ ఆపుతుంది అనగానే నాకు ఒక మ్యాజిక్ ఇది దొరికింది, మంత్రం దొరికింది సార్ మీ సెల్ హెల్త్ క్లినిక్లో. ఆ కొంజాక్ రైస్, నూడిల్స్, అదేమిటంటే చపాతీసు. అవును. ఎందుకంటే అన్నం తిన్న ఫీలింగ్ రావాలని అందరికీ. ఇంత అన్నం తీసుకునే కొంజాక్ రైస్ చక్కగా గ్రీక్ యోగర్ట్ వేసి తాలింపు పెట్టేస్తే దద్దోజనంలో తయారవుతుంది. అవును. దాంతో నిజంగానే అంటే అంతకుముందు ప్రోటీన్ తిని కొంచెం సాలడ్ తిన్న తర్వాత ఇది తింటూ, ఇది మళ్ళీ ఫైబర్ రిచ్గా తింటూ, అవసరమైతే ఒక ముక్క మామిడి పండు వేసుకుంటే కూడా ఏమీ అసలు ఢోకా లేకుండా ఒక బ్యూటిఫుల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. యా, దట్ ఈస్ దేర్. బట్ అక్కడ మీరు ఫెర్మెంటెడ్ ఫుడ్ తింటున్నారు కానీ మీరు ఫైబర్ రిచ్గా ఉంటుంది. యువర్ కొంజాక్ రైస్, మిరకల్ రైస్ అని మనం చెప్పేది చాలా బాగా ఫైబర్ రిచ్గా ఉంటుంది కానీ, బట్ దట్ ఇస్ 5% ఆఫ్ ఫైబర్, మోర్ ఆఫ్ మాయిశ్చర్ ఓన్లీ. అవును. ఫైబర్ 5% కంటే ఎక్కువ ఉంటుంది, మాయిశ్చర్ వేస్ట్గా ఉంటుంది కాబట్టి న్యూట్రిషనల్ వాల్యూ ఏమి ఉండదు. మీరు తింటున్నారు, దాంట్లో గ్రీక్ యోగర్ట్ వేసుకుంటారు, దాంట్లోనూ ఫైబర్ ఉంటుంది. మీరు తినే దాంట్లో న్యూట్రిషన్ ఏమి ఉండదు, కొద్దిగా ఫైబరే ఉంటుంది. ఒక్క మామిడికాయ మొక్క తింటున్నారు, దాంట్లో కార్బ్ వెళ్తుంది. అంతకుముందు మనం ఎలాగో ప్రోటీన్ తింటున్నాం సార్, ఎగ్గో ప్రోటీనో, పన్నీరు మీరు చెప్పినట్టుగా, దాంతోపాటు కొంచెం వెజిటబుల్స్ అది ముందు తింటున్నారు. దానికంటే ముందు ఫైబర్ వెళ్ళాలి అంటాను నేను. అది సో అందుకని ఇప్పుడు మీరు చెప్పే విధానం నేను చెప్పే గ్లూకోజ్ రెవల్యూషన్కి కొద్దిగా విరుద్ధంగానే ఉంటుంది. నేను ముందు వెజిటబుల్స్ మీద, ఫైబర్ మీద మోర్ ఫోకస్ ఆన్ ఫైబర్ అండ్ ఫైబర్. ఆ తర్వాత బ్యాలెన్స్డ్ ప్రోటీన్ అప్ టు 0.8 to 1 gram ఆఫ్ యువర్ బాడీ వెయిట్. అంతే కదా. అంతకు మించి మీరు ప్రోటీన్ తినవచ్చు. సో 3 meals తింటే ఒక 60 గ్రాములు కావాలంటే ప్రతి మీల్లో 20 grams వచ్చేలా చూసుకోవాలి ప్రోటీన్. అంతే. అది సో ఆ 10 hours విండోలో నువ్వు 2 సార్లు తింటావో 3 సార్లు తింటావో నీ ఇష్టం. బట్ 1 meal మాత్రమే ఈ ఫర్మెంటెడ్ రైస్ మీల్, నాట్ ఆల్ ద 3. బ్యాలెన్స్డ్ 2 meals ఫైబర్ అండ్ ప్రోటీన్ ఓన్లీ. ఒక మీల్ నీకు నచ్చినట్టుగా తిను. 8 hours సోక్ చేసుకున్న మిల్లెట్స్ని వండుకొని తక్కువ మోతాదులో తిను, కూరలు ఎక్కువ పెట్టుకుని రైస్ తక్కువగా తిను. లేయర్డ్ ఈటింగ్ ద్వారా నీ ఇన్సులిన్, నీ డయాబెటిక్ షుగర్ లెవెల్స్ నార్మల్గా కంట్రోల్లో ఉంటాయి. ఈ విధానం మనం సుమన్ టీవీ అంటున్నారు, స్వప్న గారు మీ ద్వారా అయినా ఇది ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, దేశవ్యాప్తంగా తీసుకెళ్లాలని మా సెల్ హెల్త్ అభిలాషని మీ అందరూ సహకరిస్తే ఖచ్చితంగా ఈ 2047కి మనం నెంబర్ 4కి వచ్చేయాలి, దిగిపోవాలి. మనం నెంబర్ 1 ఉండాలని కోరిక మనకు వద్దు. చాలా బాగుంది సార్. ఐ థింక్ చాలా అంటే ఇవాళ రోజులకు కావాల్సిన ఒక చాలా సైంటిఫిక్ మెథడాలజీ, అట్ ద సేమ్ టైం ప్రివెంటివ్గా కూడా ఐ థింక్ గ్లూకోజ్ రెవల్యూషన్ ఫిలాసఫీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడుతుంది. డయాబెటీస్ ఉన్నా లేకపోయినా కూడా ఈ విధానాన్ని అలవాటు చేసుకుని బాడీని ట్రైన్ చేస్తే కనుక ముందు అసలు డయాబెటీస్ జోలికి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. పాత రోజుల్లో లాగా ఎక్కడో అరుదుగా 50-60 ఏళ్ళు వచ్చిన తర్వాత కానీ డయాబెటిక్గా మారని పరిస్థితి మళ్ళీ వెనక్కి తెచ్చుకోవాలి అనేది మా సెల్ హెల్త్ ఆశ, అభిలాష. వన్ లాస్ట్ క్వశ్చన్ సార్, వ్యాయామం పాత్ర ఎంత గ్లూకోజ్ రెవల్యూషన్లో? దానికి సంబంధం లేదంటారా? వ్యాయామం మంచిది కానీ ఇది అయితే ఇది చేసేయండి చాలంటారా? నో, సెడెంటరీ లైఫ్ స్టైల్ మీరు కరెక్ట్గా ఎత్తారు. ఈ పాయింట్ చెప్పకుండా మర్చిపోయాను. సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది ఎప్పుడు కరెక్ట్ కాదు. 30-40 minutes ఆఫ్ వర్కౌట్ ఈస్ డెఫినెట్లీ ఎసెన్షియల్ ఫర్ ఎనీబడి, ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్కి. అంతే కదా. అండ్ నీ ఏజ్ని బట్టి హౌ యూ వర్కౌట్ అనేది మీరు డిసైడ్ చేసుకుంటారు కానీ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు జాగ్, ఓకే ఫాస్ట్గా రన్ చేయమని నేను చెప్పట్లేదు. ఏజ్ని బట్టి డూ యువర్ సైక్లింగ్ ఆర్ డూ యువర్ బ్రిస్క్ వాకింగ్, ఆర్ ఇంట్లో కూర్చుని ప్రాణాయామం చేయండి, యోగా చేసుకోండి. వాట్ ఎవర్ యూ డూ అట్లీస్ట్ 30-40 minutes ఆఫ్ వర్కౌట్ అయితే ప్రతిరోజు చేయాలి. రైట్. స్టార్ట్ చేసిన రోజున కాకుండా మీరు ఎప్పుడైతే డీటాక్స్ చేసుకుని ఫర్మెంటెడ్ ఫుడ్ తింటారో ఆ మరునాడు 8 hours సోక్ చేసిన ఫుడ్ తింటారు, 14 hours ఫాస్టింగ్ ఉండి 10 hours తింటారు. ఆ 3వ రోజు నుంచి మీరు వర్కౌట్ స్టార్ట్ చేసుకుంటే చాలా ఐడియల్. ఇది చాలా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు మందులు వేసుకుంటున్నప్పుడు 3వ రోజు నుంచి మీరు 2 మందులు వేసుకుంటుంటే నైట్ ఒక్కటే వేసుకోండి, ఇన్సులిన్ ఆపేయండి. 15 రోజుల తర్వాత చెక్ చేసుకోండి, ఆ రాత్రిపూట మందు కూడా తీసేయండి. 1 month తర్వాత మీ కంట్రోల్లోనే ఉంటుంది, మీ మందులు అవసరం లేదు. మీరు మందులు వాడుతున్నా కూడా పైన నెంబర్ గేమే కానీ లోపల రూట్ కాజ్ అడ్రస్ అవ్వట్లేదు. మీరు మందులు ఎక్కువ వాడటం వల్ల, ఇన్సులిన్ ఎక్కువ తీసుకోవటం వల్ల ఈ లోపల రూట్ కాజ్ అడ్రస్ అవ్వకపోగా దాని సైడ్ ఎఫెక్ట్స్ వలన
మీకు రెటీనా ప్రాబ్లం వస్తుంది, హార్ట్ ప్రాబ్లం వస్తుంది, కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది, దెబ్బ తగిలితే వూండ్ హీలింగ్ సరిగా అవ్వట్లేదు, గ్యాంగ్రీన్లు వస్తున్నాయి, కాళ్ళు ఏళ్ళు తీసేస్తున్నారు, డయాలసిస్కి వెళ్ళిపోతున్నారు, కిడ్నీలు మార్చేసుకుంటున్నారు. ఇన్ని సైడ్ ఎఫెక్ట్లు బికాస్ ఆఫ్ ద మెడిసిన్స్ అండ్ ఇన్సులిన్ విచ్ ఆర్ టేకింగ్, విచ్ ఈస్ నాట్ అడ్రసింగ్ ద రూట్ కాజ్, ఇట్స్ ఓన్లీ అడ్రసింగ్ ది నెంబర్స్. రైట్. దాని నుంచి ఎట్లా ఆ ప్రమాదం నుంచి ఎట్లా ప్రజలను కాపాడాలి అనేది మా రీసెర్చ్లో మెయిన్ ప్రధానమైన ఉద్దేశం. ఇక్కడ మనకు ఉపాయం దొరికేసింది కదా, గ్లూకోజ్ రెవల్యూషన్లో మందులు నిదానంగా 1 month అయ్యేటప్పటికి మొత్తం మందులు మానేయండి, మీరు చెక్ చేసుకొని కంట్రోల్లో ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. చాలా బాగుంది సార్. ఐ థింక్ ఈ ఫిలాసఫీతో ఒక పాజిటివ్ అవుట్లుక్ కూడా వస్తుంది అందరికీ, చూసే ప్రజలందరికీ కూడా. అండ్ మరింత ఇన్ఫర్మేషన్ కావాల్సి ఉండి మీకు గ్లూకోజ్ రెవల్యూషన్లో మీరు కూడా భాగస్వాములు అవుదాం అని అనుకుంటే స్క్రీన్ మీద ఉండే నంబర్కి కాల్ చేసి మీరు హ్యాండ్ హెల్డ్ గైడెన్స్, అంటే మీ చేయి పట్టుకుని నడిపించే ఇలాంటి గైడెన్స్ సెల్ హెల్త్ డాక్టర్స్ టీమ్ నుంచి అందుకోవచ్చు. నేను ఇలా చేస్తున్నాను, నీకు ఈ సిమ్టమ్స్ ఉన్నాయి, ఇలా ఫీల్ అవుతున్నాను, ఇది కరెక్టేనా, ఇది తినచ్చా తినకూడదా, ఏ డౌట్ ఉన్నా కూడా ఈ ప్రోటోకాల్లో మీరు భాగస్వాములు అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ చింతా రవికుమార్ గారు. మళ్ళీ తప్పకుండా కలుద్దాం, ఇలాంటి చాలా హెల్త్ అండ్ వెల్నెస్ రిలేటెడ్ ఇష్యూస్ మాట్లాడదాం. ఐ థింక్ పీపుల్ నీడ్ ఇట్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ.